మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ క్యాబినెట్ అత్యవసర సమావేశం అయితే నిర్వహించనుంది. అయితే ఈ క్యాబినెట్ సమావేశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో మంత్రులు అలానే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఏ శాఖలో ఎంతెంత లోటుబాట్లు ఉన్నాయో, ఎంతెంత లో బడ్జెట్ ఉంది, అసలు ఏ శాఖకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని కూడా ముఖ్యమంత్రి కానీ అలానే అధికారులు కూడా కోరడంతో ఇప్పుడు జరుగుతున్న రెండో అసెంబ్లీ సమావేశంలో ఓటాన్ బడ్జెట్ను పట్టాలనే ఆలోచనతో దాన్ని ఏదైతే ఈ ఓటాన్ బడ్జెట్ని మంత్రిమండలిలో ఆమోదింపజేయడానికి మాత్రమే ఈ అత్యవసర సమావేశాన్ని అయితే నిర్వహించనున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏ శాఖలకు సంబంధించి ఎంత జరిగింది, ఎంత లోటు బడ్జెట్ ఉంది, ఆ శాఖలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఇంకా ఇప్పటికీ తేలని పక్షంలో ఈ ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలన్నారు. అయితే మొదట పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టాలని అనుకున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ కూడా ఇంకా దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా తేలని నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టాలని అధికారులు సూచించడంతో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంత సుముఖత వ్యక్తం చేయడంతో దీనికి సంబంధించి ఓటాన్ బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టినట్లు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఓటాన్ బడ్జెట్కి సంబంధించి ఏ శాఖలు ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కూడా గత రాత్రి ముఖ్యమంత్రి ఏదైతే హెచ్ఓడీలందరితో కూడా ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించినట్లు మనకు తెలుస్తూ అయితే నిర్వహించినట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో దీనికి సంబంధించి అన్ని శాఖల మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు ఈ ఓటాన్ బడ్జెట్కి సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏ శాఖల్లో కొంత ముఖ్యమైన శాఖలకు సంబంధించిన వైట్ పేపర్ను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో నిన్న ఎక్సైజ్ ఆబ్కారీ శాఖకు సంబంధించిన వైట్ పేపర్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆబ్కారీ శాఖలో ఎంతవరకు ఏ మేర కుంభకోణాలు జరిగినాయి, ఏ మేర ఆర్థిక లావాదేవీల్లో ప్రభుత్వం నష్టపోయిందనే దాని మీద కూడా కొంత చర్చ అయితే జరిగిన నేపథ్యం మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు కూడా రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతల మీద కూడా వైట్ పేపర్ నిర్వహించిన నేపథ్యం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలకు సంబంధించిన శాంతి మీద ప్రతిపక్షం అంతా కూడా కొంత ఢిల్లీలో కూడా వారందరూ కూడా క్షీణించినాయని చెప్పి అక్కడ ఏదైతే ప్రొటెక్షన్ నిర్వహించారో దానికి సంబంధించి కూడా ఏదైతే ఆ కేసు ఉందో వినకొండకు సంబంధించిన కేసు మీద కూడా ఒక ఐజీ స్థాయి అధికారి మరియు 2 ఎస్పీలని ప్రత్యేకంగా నిర్వహించి దాని మీద కొంత ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద కొంత సీరియస్గా దాని మీద కొంత యాక్షన్ తీసుకున్న నేపథ్యంలో దాని మీద ఎంక్వైరీ కమిటీని అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక ఐజీ స్థాయి అధికారి మరియు 2 ఎస్పీలు కూడా దాన్ని ఎంక్వైరీ చేసే నేపథ్యంలో దాన్ని అసలు ఎలా జరిగింది ఏంటి అనేది రాజకీయ కోణం ఉందా, అసలు ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా కొంత ఎంక్వైరీ జరిగిన నేపథ్యం జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే వీటన్నిటినీ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి ప్రభుత్వ ఆర్థిక లోటు బడ్జెట్కి సంబంధించి కూడా ఇంతవరకు కూడా లెక్కలన్నీ కూడా ఒక కొలిక్కిరాని నేపథ్యంలో ఈసారికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టి దీనికి సంబంధించి ఈ 3 నెలల కాలంలో దీనికి సంబంధించి కొంత పూర్తి స్థాయి దానికి లావాదేవీలకు సంబంధించిన లెక్కలన్నీ తేల్చుకున్న తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టాలనే నేపథ్యంలో ఇప్పుడు అంటే అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా కొంత లెక్కలు లేని పరిస్థితిలో కొంత ఏదైతే గత ప్రభుత్వం అన్ని శాఖల్లో కూడా నిర్వీర్యం చేసిన నేపథ్యంలో వీటన్నిటికీ కూడా గతంలో కూడా ఏ శాఖ నుంచి డబ్బులు తీశారు, దేనికి తీశారనే దాని మీద కూడా కొంత లెక్కలు లేని నేపథ్యంలో ఈసారి లెక్కలన్నీ తెలవాలంటే కొంత టైం పట్టే నేపథ్యంలో అధికారులందరూ కూడా ఈ లెక్కలన్నీ తెలవడానికి మరికొంత సమయం కావాలని అందుకని ఒక్కసారికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టాలని కూడా ముఖ్యమంత్రిని గత రాత్రి కోరడం జరిగింది. దానికి సంబంధించిన దానికి ఏదైతే అధికారుల సూచనని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటాన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డారు. అయితే దానికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో దానికి సంబంధించి అనుమతి కావాల్సిన నేపథ్యంలో మరి కాసేపట్లో
అత్యవసర కేబినెట్ సమావేశం అయితే నిర్వహించున్నారో ఆ కేబినెట్ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి అంగీకారం తెలిపి మంత్రులందరూ కూడా అంగీకారం తెలిపే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ మంత్రులందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. న్యూస్ 18 కోసం అమరావతి నుంచి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.